शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्री गुरुभ्यो नमः। నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం కూడా ఫస్ట్ నుంచి 30వ తారీఖు వరకు చెప్పుకుంటామండి. దానికంటే ముందర ఏంటంటే మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే మ్యారేజ్ ఎప్పుడవుతుందో అని తెలుసుకోవాలనుకున్నా, అదే అనేక రకాలుగా ఉంటాయి కదా, జాబ్ అని ఇవన్నీ. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే చాలండి. మీరు కింద నెంబర్, ఇప్పుడు చెప్పే నెంబర్కి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అన్నీ సూచిస్తాను. మీకు నా వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. అలాగే నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కన్యారాశి వారికి ఈ వారం మొత్తం కూడా ఎక్సెప్ట్ శనీశ్వరుడు మీ రాశినే చూస్తాడు అనుకునే ఒక ఇబ్బందికరమైన వాతావరణం తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ బ్రహ్మాండంగా ఉంటుంది. సేమ్ టు సేమ్ అంటే అర్థం ఏంటంటే చాలా బాగుంటుంది అర్థం. ఎందుకంటే మీరు ధనం విషయంలో ఎదుటి వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఉంటారు తప్ప ఒకళ్ళని అడిగే పరిస్థితిలో మీరు ఉండరు. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి. కుటుంబంలో వృద్ధి, కుటుంబంలో గౌరవ మర్యాదలు, ముఖ వర్చస్సు, కంఠధ్వని బాగా మాట్లాడడము, కంటిన్యూస్గా మీటింగ్లు మాట్లాడుతుంటారు కదా మీరు, అదొకటి. అంతేకాకుండా మీరు చక్కగా పాటలు పాడేవాళ్ళుగా మీరు ఉంటారు. యాంకరింగ్ వృత్తిలో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. పైగా మీరు పాటలు పాడడం ప్రోగ్రామ్స్ కోసం కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు మీకు ఉండి ఉన్నాయి అనడానికి సందేహం లేదండి. ఎందుకంటే లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు కదా, చెప్తాం. సరే, అదో పక్క పెడతారండి. చాలా అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఉందంటే మీకు విద్యలోనూ ఆభరణాలు కొనుక్కోవడంలోనూ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ తమ్ముళ్ళని తోబుట్టులను చూస్తుంటారు. ప్రయాణాలు అధికంగా ఉంటాయండి. మీకు షార్ట్ జర్నీస్ ఎక్కువ వేస్తుంటారు. ఇంత ముందు కంటే ఎక్కువ ఉంటుంది. సంతోషంగా ఉంటారు, హ్యాపీనెస్గా ఉంటారు. పైగా భూములు కానీ లేకపోతే వాహనాలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. ఏదైనా 4వ హౌస్కి రవి బుధులు, గురుడు తన ఓన్ హౌస్ చూసుకుంటాడు కదండి. అంతకంటే ఏం కావాలి? మీకు సుఖవంతమైన జీవితం మీకు వచ్చింది, ఏర్పడింది అని చెప్పడానికి ఈ యొక్క ఉదాహరణ చాలదా? బ్రహ్మాండం. ఎందుకంటే 4వ భావాన్ని గురుడు చూడడం వల్ల కంఫర్టబుల్నెస్ ఎక్కువ. ఎంత కష్టపడతారో అంతకంటే సుఖపడడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. అంతేకాకుండా మీ తల్లిగారి గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆవిడ ఎప్పుడు సర్వదా హాయిగా ఉంటారు. పైగా కొంతమంది వీటిలో ఉన్నారు కదా, ఏంటంటే రైతులు, వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది, డౌటే లేదు. వాళ్ళకి అంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అర్థం. అంతేకాకుండా భూములు, వాహనాలు, గృహాలు, అపార్ట్మెంట్స్ అంటాం కదండి, అవి మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 4వ భావం గురుడు చూస్తున్నాడు కాబట్టి సంగీత సాధన, సంగీతంలో మీకు మీరే సాటి అని అనిపించుకుంటారండి. మీరు సంగీతం, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కోసమైనా సరే మీరు విదేశాలు వెళ్తారు. అక్కడ బాగా ధన సంపాదన, అలాగే పేరు ప్రఖ్యాతులు కూడా మీతో పాటు తెచ్చుకుంటారు. అంత అద్భుతంగా ఉంది. ఏదైనా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. సంతానం బ్రహ్మాండంగా ఉన్నారు. మీకు పుత్రిక సంతాన యోగం ఉంటారు. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా బాగా విపరీతమైన డబ్బులు వచ్చేస్తారు. మాత్రం ఏమీ అనుకోవద్దు, కొద్దిగా స్తబ్దతగానే ఉంటుంది. ఏదేమైనా 6వ భావంలో రాహు ఒక్కడిసారండి మీకు. ఆ రాహుకి కుజ దృష్టి, గురు దృష్టి, అంటే మేనమామలు సేఫ్, చాలా బాగుంటారు. మేనమామల వలన మీకు ఆరోగ్యంగా ఉంటారు, హ్యాపీగా మీరు ఉంటారు హ్యాపీగా. అంతేకాకుండా కోర్టు కేసులు కానీ ఎటువంటి, సపోజ్ కోర్టులో మీకు ఆస్తి తగాదాలు చిన్న ఏదో ఉంటాయి కదండి, మంచి ఫేవరబుల్గా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ విషయంలో ఆ విషయాల్లో మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండడానికి అవకాశం రాహు ఇస్తాడండి. అలాగే రాహు బాహుమేకి తిప్పుతూ ఉంటాడు మిమ్మల్ని. ఎందుకంటే ఆయన వాయుతత్వరాజులో కుంభరాశిలో రాహు అంటే సామాన్యమైన విషయం కాదు. పొలిటికల్ రంగంలో పదవులు, గవర్నమెంట్ ఉద్యోగాలు, పొలిటికల్ రంగంలో పదవులతో పాటు కొంచెం చికాకులు కూడా కలిగిస్తూ ఉంటాడు, శత్రు భయం కలిగిస్తూ ఉంటాడు. కానీ కొంతమంది శత్రు భయం వల్ల శత్రువులే మిత్రులైపోతుంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కానీ సప్తమ స్థానంలో శని అంత మంచివాడు కాదండి. ఏం చేస్తాడంటే ఆ వివాహ వేడుకలు చాలా స్లో చేసేయడము,
భార్యాభర్తల యొక్క ఒక అన్యోన్య దాంపత్య జీవితం కానీ, లేకపోతే ప్రేమాభిమానాలు తగ్గిపోతుండేట్టు చేయడము, చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. అలాగే మీ బిజినెస్లో పార్ట్నర్స్ కానీ, మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళు ఏదో వాళ్ళ మధ్యలో చికాకులు ఉండడం జరుగుతుంది. ఏదైనా సెకండ్ హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు, భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు. ఉన్నప్పటికీ ఏం భయపడాల్సిన అవసరం లేదండి. శుక్రుడు దీర్ఘాయుర్దాయాన్ని, తర్వాత సంపదల్ని, ధనవృద్ధిని కలిగించి తీరతాడు అంటే సందేహం లేదండి. అలాగే మీకు అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మంచి అవకాశాలు, డబ్బు బాగా ఉంటుంది. చెడు ప్రవర్తన, చెడు ప్రభావం అనేది దగ్గరగా చేరద్దు, మంచి జరుగుతుంది తప్ప శుక్రుడు వలన అష్టమంలో ఉన్నప్పటికీ కూడా మంచి జరుగుతుంది తప్ప చెడు మాత్రం జరగదండి. పైగా భాగ్యస్థానంలో రవిబుధులు రవిబుధులు ఉన్నారంటే 12th అంటే ఏంటంటే ఇక్కడ ఏం చెప్పాలంటే 12th హౌస్ లార్డ్ 9th భావంలో ఉన్నాడు. భాగ్యానికి కాదనుకోండి, రాజ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడము, అలాగే లాభాధిపతితో కలిసి ఉండడము. అంటే 10వ ఇంటి వాడు అంటే 12 లాభాధిపతి కాదనుకోండి, 12th హౌస్ లార్డ్ అవుతాడు. ఒక్క ముక్కలు చెప్తానండి. రవి 12వ భావంలో అధిపతి 9వ భావంలో ఉండడం వల్ల విదేశ పర్యటన చేస్తారు. అలాగే సప్తమ స్థానంలో శని ఉండడం వల్ల కన్నా మీకు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనుకోండి. ముఖ్యంగా రవిబుధుల వలన ఫారిన్ కంట్రీస్ ఉంటుందండి. పైగా రవిబుధుల వలన ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు బాగా డెవలప్ అవడము, అంటే చార్టెడ్ అకౌంట్స్, సిఏ అంటారు కదా, సిఎంఏ వాళ్ళకి బాగా ఉండడము, వేద పండితులకి, ఆగమ శాస్త్ర కోవిదులకి చాలా అద్భుతంగా ఉండడము, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన మంచి కార్యం జరగడము అద్భుతంగా ఉందండి. భాగ్యస్థానం రవిబుధుల వలన విదేశాలకు వెళ్ళి ఉన్నతమైన చదువులు ఉండడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి మీకు. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, సూర్య భగవానాలయాల సందర్శనలు మీకు కలగబోతున్నాయి. ఇంకా 10th హౌస్ సూపర్గా ఉంది. 10th హౌస్లోనే 10th హౌస్లో ఆడున్నాడు అంటే మీ రాశ్యాధిపతి 10th హౌస్లో ఉన్నాడంటే కన్యా రాశి వాళ్ళకి 6వ తారీఖు నుంచి కూడా నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరుగుతుందండి. ఇది ఖచ్చితం. నేమ్ అండ్ ఫేమ్ పెరగడం కాకుండా విదేశాల్లో ఉన్న ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, అంటే మీ ఫ్రెండ్స్ ఉండడాలు, విదేశాలకు వెళ్ళడాలు, పైగా దశమస్థానంలో గురుడు అంటే మాట్లాడి బుద్ధికారకుడు బుధుడు, జ్ఞానకారకుడు గురుడు, సంతానకారకుడు గురుడు కూడా ఉండడం వల్ల ఎంత అద్భుతము. ఇది కూడా అంతే. బుధ గురుడు కాంబినేషన్ వల్ల అండి వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కవితులకి, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి రవి కూడా ఉన్నాడు అక్కడ. రవిబుధుడు దశమంలో ఉన్నాడు కదా, దిగ్బలుడు రవి. వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అడ్వకేట్స్ కూడా చాలా బాగుంటుందండి. రవిబుధులు బుధాదిత్య యోగము ఎంత అద్భుతం అండి. కన్యారాశి వాళ్ళకి బుధాదిత్య యోగం ఉంది అంటే దశమస్థానంలో రవిబుధులు అంటే నేమ్ అండ్ ఫేమ్, గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు బాగా ఉంటారు, గవర్నమెంట్ వృత్తిలో ఉంటారు. ఆడవాళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్స్ వచ్చుతాయి అంటే సందేహం లేదండి. అంతేకాకుండా మీరు రవిబుధులు దశమంలో ఉన్నారంటే వాళ్ళకి పొలిటికల్ రంగంలో ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే లాభస్థానంలో కుజుడు పక్కకు వస్తాడనుకోండి, బుధుడు ఉంటాడు. లాభస్థానంలో బుధుడు కూడా మీకు బాగా ధన సంపాదన, ధన విషయంలో మాత్రం ఇబ్బంది పడకుండా సక్సెస్ రేట్ ఇవ్వడం బాగుంది. 12వ భావంలో కుజుడు చేస్తాడు, కేతు వస్తాడు. అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది పక్కా పెడితే దాని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ రాశి వాళ్ళకి 3rd హౌస్ లార్డ్ 12th హౌస్ అవడం వల్ల ప్రయాణాలు అధికంగా ఉంటాయండి. అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజలు, గణపతి ఆరాధన, అలాగే కాలసర్ప దోషం కోసము మన శ్రీకాళహస్తిలో పూజలు చేసుకోవడం వల్ల కన్యా రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఏదైనా శనీశ్వరుడు వల్ల ఇబ్బంది ఏమో తప్ప మీకు అన్ని రంగాల్లోనూ అన్ని వేళలా మంచే జరుగుతుంది. మనం 12 రాశుల గురించి, అంటే 12 రాశుల వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, 12 రాశుల కాలసర్ప దోషం ఉన్నారు, అసలు ఈ నెల మొత్తం, జూన్ నెల మొత్తం ఏం చేయాలి అంటే ఒక్కటండి, ఒక బ్రాహ్మణుడు కానీ లేకపోతే వేద పండితుని కానీ, స్వామివారు అదే వేద పండితుల వారు కానీ ఇంటికి పిలిపించి భోజనం పెట్టడము, మామిడి పండు వేసి పెరుగన్నం పెట్టడం అనేది గొప్ప అదృష్టం అండి. చాలా రకాల దోషాలు హరించిపోతాయట. ఒక బ్రాహ్మడికి, సద్బ్రాహ్మణుడు కానీ వేద పండితులు కానీ భోజనం పిలిచి పెట్టినా, అయితే ఇంటికి పిలిచి మామిడి పండ్లు దానం ఇచ్చినా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో కూడా ఈ ప్లానెట్ పొజిషన్స్ ఉండిపోవడం వల్ల అమ్మవారి యొక్క పూజలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆవిడకి కుంకుమ పూజలు కానీ, అభిషేకాలు కానీ, చండీ హోమాలు అంటారు సరే, అటువంటివి కానీ చేయడం వలన
భ్రమరామ అమ్మవారికి కళ్యాణం చేయించుకోవడం వలన చక్కటి సంతానము, అలాగే వివాద వేడుకలు అన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ఈ రావుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన, కేతు కూడా ఉండడం వలన అమ్మవారికి పూజలు చేయించడం, అంటే ఒక కాళహస్తిలో పూజ చేయించుకోవడంతో పాటు ముఖ్యంగా కేతు ప్రభావం తగ్గడానికి గణపతి ఆరాధన చాలా పవర్ఫుల్. ఎలాగైనా పూజించవచ్చు ఆయనే. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, ఆరాధించడం. ఆయనకి వీలుంటే మందపల్లిలో మోపిదేవిలో మందపల్లి కాదని మోపిదేవిలో విగ్రహ ప్రతిష్ఠ చేయించుకోవడం వలన సర్వదా సౌఖ్యంగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ పెళ్లి కాని వారికి కానీ, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అదే కోర్టు సంబంధించిన విషయంలో సతమతం అయిపోతున్న వాళ్ళకి కానీ, ఇలా చాలా వాటికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది జరా. వారందరూ ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే ఒక్కసారి మోపిదేవి వెళ్ళి, ఎందుకంటే నేను కూడా వెళ్ళాను కాబట్టి చెప్తున్నానండి, అక్కడ ఒక్కసారి నాగప్రతిష్ఠ చేయించుకోండి. అది వీలున్నప్పుడు, నేనే చెప్పాను అని చెప్పి రేపో ఎల్లుండి వెళ్ళిపోయి గమగమ చేయించడం కాదు, మీకు వీలున్నప్పుడు బాగా ఏంటి ఈ రావుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి సాధ్యమైన త్వరగా చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఏదేమైనా సరే, ఇవన్నీ చేసినా సరే విష్ణువుకి తులసి మాల సమర్పించడము, అలాగే ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, మహాశివుణ్ణి తైలాభిషేకాలు కాదండి, ఆయనకి తేనెతో అభిషేకాలు చేయించడం వలన, అలాగే మల్లె పువ్వులతో పూజించడం వలన కూడా భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత, అనురాగ దాంపత్య జీవితం ఇంకేంటి అంటే పెనవేసుకుపోవడం అంత అదృష్టం చాలా చాలా బాగుంటుందండి. అందుకనే ఎక్కడ ఉన్నా మన ఏ పొజిషన్లో ఉన్నా సరే శివుడిని మాత్రం మర్చిపోకూడదు, విష్ణువుని అసలు మర్చిపోకూడదు. చూసారా, శివుడినేమో పూజించమంటుంటారు, విష్ణువుని కీర్తించమంటారు. కీర్తించడం అంటే మనం పొగడ్డం అంటే మాట్లాడడం, ఆయన గురించి చెప్పుకుంటూ ఉండడం. ఇంత శాస్త్రం ఉంది కదండి, చేతులు ఉండగా శివ పూజ చేయనేలా అంటాం కదా. చేతులు ఉన్నాయి, శివుడికి పూజ చేద్దాం. అదే నోరుండగా అంటే హరినామ కీర్తన చేయనేలా, హరినామం చేయకపోతే ఎట్లా అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే, నన్ను తలుచుకో, శివుడికి అభిషేకాలు చేయించు, అప్పుడు నువ్వు చూసుకు ఎలా ఉంటావు చూడు, మంచి పొజిషన్ వచ్చినప్పుడు నిన్ను మేము కాపాడుతామని భగవంతుడు చెప్తాడు కదండి మనకి. సో ఎల్లవేళలా మీరు సర్వశుభాలు సర్వసౌఖ్యాలు కలగాలని ఆ శివుడు విష్ణువు యొక్క ఆశీస్సులు, మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా రెండు, అమ్మో ఆవిడ యొక్క ఆశీస్సులు ఎల్లవేళ మీ అందరి మీద ఉండాలని, ఎప్పుడు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ నలుగురికి హెల్ప్ చేస్తూ, మనం అంటే మీరు కూడా బాగా, మనం అంటే నేను కూడా ఉండాలండి, అది బాగా డెవలప్ అవ్వాలని, మంచి అభివృద్ధికరంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.